ఆంధ్రప్రదేశ్కు తలమానికమైన ఏకైక పెద్ద పరిశ్రమ విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ ఆంధ్రప్రదేశ్కు మోసం చేయడమే కాక 1,00,000 మందికి పైగా ఉద్యోగ ఉపాధినిచ్చే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడం కార్మిక ద్రోహి నరేంద్ర మోడీ గోబ్యాక్ అని ఈ నెల 16వ తేదీన పీఎం నంద్యాల కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా 15వ తేదీన నంద్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు భారీ నిరసనకు సిద్ధమవుతున్నట్లు నంద్యాల సిపిఐ కార్యాలయంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకయ్య, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, యేసురత్నం, ఏఐటీయూసీ నంద్యాల పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, అధ్యక్షులు శ్రీనివాసులు, బాలవెంకట్, సుశీలమ్మ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడించారు. ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ట్రేడ్ యూనియన్స్ ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు 3 సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన రాయలసీమ ప్రాంతం ముఖదారమైనటువంటి కర్నూలు జిల్లాకు అలాగే నంద్యాల జిల్లాకు ప్రధాని నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రధానంగా ఈ రాయలసీమకు సంబంధించినటువంటి అనేక సమస్యలు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలు పరిష్కారం కాకపోగా ప్రధానంగా కార్మిక వర్గానికి సంబంధించినవి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికమైనటువంటి ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు, దాన్ని పూర్తిగా ఈ 10 సంవత్సరాల కాలం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనేక దఫదఫాలుగా నిర్ణయాలు తీసుకొని కుట్రలు పండి అధికారం లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మారుస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలనేదే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో దానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాడు కలిసి ఈరోజు కర్నూలుకు వచ్చినప్పుడు సందర్భంలో దాన్ని గోబ్యాక్ నరేంద్ర మోడీ అనే కార్యక్రమాన్ని ట్రేడ్ యూనియన్స్గా ఈరోజు 15వ తారీఖున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నంద్యాలలో చేయబోతా ఉన్నాం. రేపు 15వ తారీఖు 16వ తారీఖుల్లో నరేంద్ర మోడీ ఆంధ్ర రాష్ట్రానికి, అందులోనూ కర్నూలు, నంద్యాల జిల్లా పర్యటనకు వస్తూ ఉన్నారు. నిజంగా పర్యటనకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావా నరేంద్ర మోడీ అని చెప్పి మేము సిఐటిగా, ఏఐటీయూస్గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో అనేక వాగ్దానాలు నరేంద్ర మోడీ ఇచ్చాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అంటివి, ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం వంటివి, నల్ల డబ్బును వెలికి తీస్తా అని చెప్పి అనేక వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఏవి అమలు చేయకోకుండా వడ్డనల పేరు మీద, జిఎస్టీ పేరు మీద ప్రజలను నడ్డి విడిచేటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాం. దేశ ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకోకుండా ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల్ని అమలు చేసి ఈరోజు ఎగనామలు పెట్టాడు. అట్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేకమైనటువంటి పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు పంగనామాలు పెట్టే పరిస్థితి ఉంది. అంటే నరేంద్ర మోడీ అంటే దేశానికి ఎగనామం పెట్టేవాడు, రాష్ట్రానికి పంగనామాలు పెట్టేవాడిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారు. నువ్వు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఏవి అమలు చేయట్లేదని చెప్పి స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారు. దాదాపు 11 సంవత్సరాల నుండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూసి ఈరోజు తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పి ఆశించినటువంటి కళలన్నీ కూడా ఈరోజు శూన్యమైనవి. వీటికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీలు బాధ్యత వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు రావద్దు అని చెప్తున్నాం ఆయన. అయితే అడ్డుకోవడానికి ఆయన హెలికాప్టర్లో వస్తున్నాడు, ఎక్కడో దిగుతాడు, దిగిన దగ్గర ఖచ్చితంగా అక్కడ లోకల్ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా మేము చెప్పేదేమంటే ముఖ్యమంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వాళ్ళని అడ్డుకోమని చెప్తున్నాం. మీ సపోర్టుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదా, మీరు ప్రశ్నించారని అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు ఎప్పుడు పెద్దగా మాట్లాడుతూ ఉంటారు కదా,
మేము సంకీర్ణ ప్రభుత్వం మాతోనే నడుస్తుందని చెప్తున్నారు కదా. మరి సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున ఎందుకు మాట్లాడరు అని అడుగుతాం. అందుకోసమే మీకు బాధ్యత లేదా అని. అందుకోసం నిరసనగా మేము నిరసన ర్యాలీలో పాల్గొంటాం. రాబోయే కాలంలో అయినా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల శీతకన్ను అదే పద్ధతుల్లో వ్యవహరిస్తే ఖచ్చితంగా జనాలు రోడ్ల మీదకి వస్తారు. జనరేషన్ జెడ్ పేరు మీద నేపాల్లో ఎట్లయితే జరిగిందో భారతదేశ జనరేషన్ జెడ్ పేరు మీద కూడా ఈరోజు బీజేపీ యొక్క ఓట్ చోరీ విధానానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, నిరుద్యోగానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చే కాలం దగ్గర పడిందని చెప్పి హెచ్చరిస్తాం.